la! Your dream vacation to Dubai starts from rupees 29,999 only with GT Holidays, South India's #1 travel brand. హలో నందకిషోర్ గారు, నమస్కారం. వెల్కమ్ టు గలాటా తెలుగు. సో 35 టీజర్లో నందకిషోర్ ఎమాని narrative అని ఉంది. అవును, ఎందుకు అది narrative? వై నాట్ అ ఫిల్మ్? ఆర్ మంచి ప్రశ్న అండి. అంటే నేను బేసిక్గా కథ చెప్పడం ఇష్టపడతాను. సో ఒక 30 ఏళ్ల క్రితం, ఒక 40 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అప్పుడు పుస్తకాలు బాగా చదివేవారు. ఇప్పటికి కూడా జనాలు బాగా పుస్తకాలు చదువుతున్నారంటే మేబీ నేను పుస్తకం రాసి ఆపేసేవాడిని నేను. ఓకే, ఒక కళాకారుడిగా, లేకపోతే ఒక ఆర్టిస్ట్, ఒక ఫిల్మ్ మేకర్, ఒక స్టోరీ టెల్లర్గా మనం అనుకున్న కథని ఎక్కువ మందికి తీసుకెళ్లాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇప్పుడు 2024లో ఈ సమయంలో ఎక్కువ మందికి మన కథని తీసుకెళ్లాలంటే సినిమా అన్నది అత్యుత్తమమైన మీడియం, వాహకం. సో అందుకని ఈ కథని సినిమా ద్వారా చెప్తున్నాం, అంటే ఈ ఈ ఈ ఈ ఆర్ట్ ఫామ్ ద్వారా చెప్తున్నాం. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక కథే చెప్పా. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్స్ నెరేటివ్. సో కథ ముందు వస్తుంది, మీడియం అనేది సెకండరీ. సెకండరీ వస్తుంది, కథ ఫస్ట్ వస్తుంది. ఓకే, స్టోరీ కమ్స్ ఫస్ట్. బట్ సినిమా అనే ఒక మీడియం కి అది మీరు అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు ఆర్ట్ ఫామ్ ని కూడా బ్లెండ్ చేయగలరు కదా. ఇప్పుడు కథే కావాలంటే మనం బుక్ చదివేసేయచ్చు, లేకపోతే ఒక ఆడియో బుక్ వినేయచ్చు. బట్ సినిమా కింద మీరు చెప్పుడు ఆ కథని విజువల్ ఫార్మాట్ లోకి మార్చే ఆ ప్రాసెస్ మీద ఎట్లా ఉంటుంది? ఐ లవ్ ఫిల్మ్ మేకింగ్ అండి. ఇట్స్ అ విజువల్ స్టోరీ. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ టర్న్స్ ఇంటూ విజువల్ స్టోరీ. సో విజువల్ స్టోరీగా చెప్పినప్పుడు ఇట్స్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. నువ్వు కథ రాసుకున్నప్పుడు, పుస్తకంలో రాసుకున్నప్పుడు నీకు నచ్చింది రాసుకోవచ్చు. ఓకే, నువ్వు ప్రింట్ నీకు నీ పబ్లిషర్కి నచ్చితే అది ప్రింట్ అయిపోద్ది. అక్కడ మ్యాక్సిమం ఒక 2 మనుషులు ఉంటారు, లేకపోతే ఇంకొక 4 ఒక ప్రూఫ్ రీడర్స్ ఉంటారు. సినిమా అలా కాదు. సినిమాలో ఆ చిన్నపిల్ల దగ్గర నుంచి, అంటే ఈ చిన్నపిల్లడి దగ్గర నుంచి అక్కడ రానా గారి వరకు అందరికీ నచ్చాలి, అందరూ కొలాబరేట్ అవ్వాలి. అదొక ఇట్స్ ఎ కాంప్లెక్స్ ప్రాసెస్. బేసిక్గా ఆర్ట్ ఫామ్స్కి వచ్చేసరికి వాట్ ఐ సీ వాజ్ వెన్ యు ఆర్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్. ఒక పెయింటర్ ఉంటాడు, వాడికి నచ్చింది పెయింట్ చేస్తాడు, వాడు ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు, లేకపోతే మ్యూజిషియన్ ఉంటాడు, వాడికి నచ్చినట్టు గిటార్ వాయిస్తాడు, లేకపోతే వాడికి నచ్చినట్టు వీణ వాయిస్తాడు. ఎవరిని అక్కడ ఇంప్రెస్ చేయడమో లేకపోతే దాన్ని మానిటైజ్ చేయడమో అన్న కాన్సెప్ట్ ఉండదు అనమాట. డిపెండెన్సీ కూడా పెద్ద ఉండదు కదా. డిపెండెన్సీ కూడా ఉండదు. సో అందువల్ల ఆ కాన్సెప్ట్ ఉండదు. ఫిల్మ్ ఈజ్ అన్ ఆర్ట్ ఫామ్ వేర్ artists have to come on page, creatively come on one single page. So most toughest thing in film making నాకు అనిపించేది ఏంటంటే డైరెక్టర్గా కూడా మనీ సార్ చెప్పినట్టు యూ షుడ్ హ్యావ్ గుడ్ స్కిల్స్ టు గెట్ దిస్ ఆర్టిస్ట్ టు వన్ సింగిల్ పేజ్ అండ్ టేక్ బెస్ట్ అవుట్ ఆఫ్ దెమ్. అది డైరెక్టర్ పని బేసిక్గా. సో ఆ ఆర్టిస్ట్ని ఎవరెవరి మైండ్ సెట్స్ ఉంటాయి, వాళ్ళ క్రియేటివ్ ఇన్పుట్స్ ఉంటాయి, వాళ్ళ ఇన్సైట్స్ ఉంటాయి. వివేక్ సాగర్ విల్ బ్రింగ్ సంథింగ్ ఆన్ టు ద ప్లేట్, నికేత్ విల్ బ్రింగ్ సంథింగ్ ఆన్ టు ద ప్లేట్. ఈవెన్ ఆర్ సౌండ్ డిజైనర్ ఇంకోటి ఏదో తీసుకొస్తాడు. సౌండ్ డిజైన్ ఈస్ డన్ బై కుతున్. ఓకే, కుతున్ అండ్ వీ డిడ్ ఇట్ ఇన్ సింక్ సౌండ్. సో సింక్ రికార్డిస్ట్ వచ్చి ఆ మహేష్ అనమాట. సో వీ హ్యాడ్ బెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్. కానీ ఇప్పుడు ఆర్టిస్ట్ అవ్వచ్చు, నివేత అవ్వచ్చు, దర్శి అవ్వచ్చు, విశ్వ అవ్వచ్చు, భాగ్యరాజ్ సార్ అవ్వచ్చు, గౌతమి మేడం అవ్వచ్చు, వీళ్ళందరికీ ఏంటంటే దే హ్యావ్ దర్ ఓన్ ఎక్స్పీరియన్స్. వాళ్ళ అనుభవాలు ఉంటాయి, వాళ్ళ విషయాలు ఉంటాయి, వాళ్ళ క్రియేటివ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఆ క్రియేటివ్ సినర్జీని పట్టురావడమే ఫిల్మ్ మేకింగ్ యొక్క ఆ కాంప్లెక్సిటీ అనమాట. సో దట్స్ వాట్ ఐ ఎంజాయ్ మోస్ట్ వైల్ ఫిల్మింగ్. అన్ని ఎనర్జీస్ని ఛానలైజ్ చేయడం అన్నది అది ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఆ క్రియేటివ్ సినర్జీ అనేది చెప్పారు కదా, మీరు ఎలా నేర్చుకున్నారు? ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సో అది మీరు ఎలా మాస్టర్ చేయడమో లేకపోతే నేర్చుకోవడమో అది ఎలా జరిగింది? మాస్టర్ ఏం లేదండి, నేర్చుకునే ప్రాసెసే. సో బేసిక్గా అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వు రైటర్గా రాస్తున్నప్పుడు యు ఆర్ ఓకే విత్ ఎన్నో. రాసినప్పుడు ఏమవుతుందంటే మనం చాలా గొప్పగా ఉందనుకుంటాం, రాసినప్పుడు పక్కవాడు చెప్పాక ఏంటి ఇలా ఉందంటాడు, ఏంటి ఇంతేనా అంట. సో రైటర్గా పనిచేసే వాళ్ళకి ఏమవుద్దంటే రాసి ఒక రకమైన దాన్ని ఏమంటారు, అటాచ్మెంటే పోద్ది అనమాట. ఆఫ్టర్ ఎ పాయింట్ ఆఫ్ టైం ఓకే మనం పని చేసాం, నచ్చితే ఓకే, నచ్చకపోతే మనకు నచ్చింది పక్కన పెట్టుకోవాలి అంతే. సో వెన్ యు ఆర్ ఏబుల్ టు టేక్ ఎ నో విత్ ఆల్ ద హార్ట్, I don't think so
ఇట్స్ టఫ్ టు గెట్ ద సినర్జీస్ రైట్. ఎందుకంటే దేర్ మే బి పీపుల్, నాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎ టీమ్ వర్క్ అండి. నేను అది నమ్ముతా. ఇది నా సినిమా, నేను తీసాను, ఓకే ఇది నా విజన్, నేను మాత్రమే, అది కాదండి సినిమా. ఫర్ మీ సినిమా ఈజ్ లైక్ మీ సెట్టింగ్ అప్ ద టీమ్ రైట్ అండ్ గెట్టింగ్ దేర్ ఎనర్జీస్ రైట్, సో దట్ నాకేం కావాలన్నది అనవసరం. యాక్చువల్లీ సినిమా, ఆ కథకి ఏం కావాలి, ఆ సినిమాకి ఏం కావాలి, 35కి ఏం కావాలి అన్నది మనం న్యాయం చేయాలి తప్ప ఇక్కడ వ్యక్తులతో పని లేదండి అసలు. దట్ ఈస్ వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఓకే, అది అసలు మీ జర్నీ ఎట్లా సాగింది? కథలు చెప్పాలి అన్నారు కదా, ఆ ఇంట్రెస్ట్ ఫ్యాసినేషన్ ఎక్కడ మొదలైంది, ఎలా వచ్చారు? ఇట్స్ ఫ్రమ్ వెరీ చైల్డ్హుడ్ అండి. చాలా వెనక్కి వెళ్ళాలి. చాలా అంటే నేను మరి వేరే సంస్థ పేరు చెప్పొచ్చో లేదు తెలియదు కానీ చిన్నప్పుడు మా అమ్మకి చదవడం బాగా అలవాటు. మా అమ్మ చాలా పుస్తకాలు చదువుతుంది. మా ఇంట్లో చిన్న సైజు ఒక లైబ్రరీ ఉంటుంది. సో చలంగారి పుస్తకాలు తప్ప చాలా పుస్తకాలు నేను చిన్నప్పుడే చదివాను. ఓకే, సో ఆ పుస్తకాలు చదివే అలవాటు ఏం చేస్తుందంటే, నేను చాలామందికి ఇప్పుడు 90sలో ఉన్నప్పుడు 95sలో ఉన్నప్పుడు ట్రైన్ జర్నీ అన్నది చాలా చాలా ఒక ఈవెంట్లో జరుగుతూ ఉంటుంది. సో మా నాన్నగారు ఊరు అది కాకినాడ అనమాట. సో వైజాగ్ నుంచి కాకినాడకి ఒక ప్యాసింజర్ ఉండేది. సో ఈవినింగ్ ఎప్పుడో స్టార్ట్ అవుతుంది. సో నన్ను ఎంగేజ్ చేయడానికి మా అమ్మ నా చేతిలో చందమామ, బాలమిత్ర ఇలా పుస్తకాలు పెట్టేశారు. సో నేను అవి చదువుకుంటూ పెరిగా చాలాసార్లు. బాగా కలెక్షన్ ఉంటుంది ఇప్పటికీ. నేను చందమామ అనేది డిజిటల్ ఎడిషన్ వస్తే అన్నీ కొని పెట్టాను మళ్ళీ. సో నా ఇన్స్పిరేషన్స్ అన్నీ నేను చదివిన కథల నుంచి వస్తాయి. సో అలా డెవలప్ అవుతున్నప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్. ఆ తర్వాత ఓకే మనం కథ రాద్దాం, మనం చెప్దాం, మనం ఎంతమందిని ఎంగేజ్ చేయగలుగుతున్నాం, మనం చదివిన కథ ముందు చెప్తాం, ఆ చెప్పడం నుంచి దాన్ని ఇంప్రూవైజ్ చేసి కొత్తగా చెప్తాం. సో అలా 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 అవుతా దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్. తర్వాత ఇన్ ద జర్నీ రామోజీరావు గారు ఈనాడు పుస్తకాలు చాలా చాలా ఇంపాక్ట్ చేస్తాయి. ఓకే, సో రామోజీరావు గారు విపుల అని ఒక మ్యాగజైన్ వచ్చేది కథ. సో ఇప్పుడు డిజిటల్ వర్షన్ మాత్రమే ఉంది, ఇప్పుడు ప్రింట్ రావట్లా. సో ప్రింట్ వచ్చే టైంలో నేను ఒక కథ రాసి పంపిస్తే అది ప్రింట్ అయింది అనమాట. సో అది వన్ ఆఫ్ ద ఒక రకమైన బూస్ట్ ఇస్తుంది చూడండి. అలా దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఆ తర్వాత ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. లోక్ సత్తా అండ్ రాజమౌళి గారు కలిపి నిర్వహించారు ఒక షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్. వే బ్యాక్, అది లైక్ 2013 అనుకుంటా. సో 2012లో అది చేసినప్పుడు ఆయన జడ్జి దానికి. సో ఆయన సెలెక్ట్ చేసిన టాప్ 3 షార్ట్ ఫిల్మ్స్లో నాదొకటి. అప్పుడు రాజమౌళి సార్ని కలవడం జరిగింది. అప్పుడు రాజమౌళి సార్ హీ హ్యాడ్ ఆల్మోస్ట్ 2.5 hours మాస్టర్ క్లాస్ విత్ ఆల్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్. నేనేంటి ఇలా ఒక ఎల్లో ఏదో తీసేసి పంపించాం మేము. ఎలా తీసారు? ఏదో కెమెరా అండి, సెల్ ఫోన్లోనే. స్టోరీ ప్రాపర్ స్టోరీ. వాళ్ళు ఒక ఐడియా ఇచ్చారు, అంటే వాళ్ళు కాన్సెప్ట్ ఇచ్చారు, దానమే చెయ్యాలి. ఒక 3 క్యారెక్టర్స్ని పెట్టి ఫోన్లో షూట్ చేసేసి నచ్చినట్టు ఎడిట్ చేసేసి ఎక్కడో డబ్బింగ్ చెప్పేసి ఏదో పంపించాం. ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ వేసి మనకు నచ్చినట్టు. సో అది గెలవడం అన్నది ఆశ్చర్యకరమైన విషయం. అది గెలిచినప్పుడు ఆయన తీసుకున్న మాస్టర్ క్లాస్ నాకు బాగా పనిచేస్తుంది యాక్చువల్లీ. అంటే అప్పటిదాకా మనకి బయట నుంచి ఏదో అనుకుంటాం సినిమా కోసం. ఆ 2.5 గంటలు ఈజ్ లైక్, అది ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ వర్త్ ఫర్ రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఓకే, ఏం నేర్చుకున్నారు? సార్ ఒక మాట చెప్పారండి, పెద్ద రాజమౌళి గారి మాటలు ఎప్పటికీ మర్చిపోను. ప్రేక్షకుడు అనేవాడు ఫస్ట్ 10 నిమిషాలు, పావు గంట, ఒక 20 నిమిషాలు ఫస్ట్ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లీన్ స్లేట్గా వస్తాడు. ఆ పావు గంట 20 నిమిషాలు ఇస్ ద మ్యాజిక్ టైం. అప్పుడు నువ్వు ఏదైతే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తావో అది ఎలాంటి కథైనా అవ్వచ్చు. అది ఒక యాక్షన్ డ్రామా అవ్వచ్చు, మనలా ఇలా ఫ్యామిలీ డ్రామా అవ్వచ్చు, ఒక థ్రిల్లర్ అవ్వచ్చు, హారర్ అవ్వచ్చు. వాడి అటెన్షన్ని నువ్వు ఆ ఫస్ట్ 15 minutes మ్యాజిక్ టైంలో గ్రాప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడి నుంచి కథ తీసుకెళ్తుంది, అక్కడి నుంచి నీ స్టోరీ టెల్లింగ్ తీసుకెళ్తుంది. కానీ అది మ్యాజికల్ టైం. ఓకే, అదొకటి. తర్వాత ఇండియన్ సినిమా ఈ స్పెషల్. ఇండియన్ సినిమాలో ఏంటంటే వీ హ్యావ్ టు హ్యావ్ అన్ ఇంటర్వెల్. ఓకే, సో ఆ ఇంటర్వెల్ అన్నది ఎంత ఇంపార్టెంట్ మన సినిమాకి, అండ్ మన సినిమా రైటింగ్కి అది ఎంత డిఫరెంట్. సో మన రైటింగ్లో ఆ ఇంటర్వెల్ని ఎలా తీసుకురావాలి.
ఓకే. అండ్ ఇంటర్వెల్ అన్నది ఇట్స్ నాట్ అబౌట్ కథలో ఒక హై మూమెంట్లో వచ్చింది ఎప్పుడు ఇంటర్వెల్ కాదు. కథలో ఒక హై మూమెంట్లో వచ్చింది ఎప్పుడు ఇంటర్వెల్ కాదు. కథకి ఎక్కడ ఇంటర్వెల్ అవసరం అంటే ఈ కథ ఏ డైరెక్షన్లో వెళ్తుందో ఆ డైరెక్షన్లో హై పాయింట్ మీద మనం ఇంటర్వెల్ పెట్టాలి. అంటే దానికోసం సపరేట్గా క్రియేట్ చేయకూడదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు బాహుబలి ఇప్పుడు మనం తీసుకుంటే ఇప్పుడు బాహుబలి ఫస్ట్ పార్ట్ మనం చూసినప్పుడు ప్రేక్షకులకి అత్యంత హై మూమెంట్ వచ్చేది ఇది ఒక నా పర్సెప్షన్. ఆయన క్లాస్ ఉన్నాక బాగా హై వచ్చేది అడివిశేష్, అదేంటది మన శివుడి క్యారెక్టర్ అడివిశేష్ నదికినప్పుడు. యాక్చువల్లీ ఆ షాట్ మీద అలా పెట్టి ఇలా కట్టప్ప కాలు కింద పెట్టి అక్కడ ఇంటర్వెల్ వేయచ్చు. ఆయన ఫుల్ జోష్తో వస్తాం మనం బయటికి, కానీ ద ఇంటర్వెల్ వాజ్ ప్లేస్డ్ మచ్ మోర్ ఎర్లియర్. మన బల్లాల దేవుడి విగ్రహం మన బాహుబలి వెనకాల ఉన్న ఇంకా పెద్ద విగ్రహం కనిపించడం అంటే ఆ కథ ఈ బల్లాల దేవుడి యొక్క పొజిషన్లోకి బాహుబలి అనే వ్యక్తి వెళ్ళడం, ఆ శివుణ్ణి ఆ బల్లాల దేవుడిని కొడుకుని చంపడము, నీకు ఆ ఫ్లాష్ బ్యాక్ తెలియడము అవి కాదు. సో కథలో ఇంటర్వెల్ ఉండాలి. దట్స్ వేర్ ఐ టేక్ ఇట్ ఫ్రమ్. సో అలా అనమాట. చాలా పెద్ద క్లాస్ అన్నది నాకు గుర్తునో చెప్తున్నాను నేను. ఇంట్రెస్టింగ్. మీకు బాగా ఇష్టమైన ఫిల్మ్ మేకర్స్ అంటే ఎవరు సార్? ఐ గెట్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ఇండియన్ సినిమా అండి. నేను వెస్టర్న్ సినిమా చాలా తక్కువ చూసాను హానెస్ట్లీ స్పీకింగ్. వెస్టర్న్ సినిమాలో అయితే స్పీల్బర్గ్ గారు బాగా ఇష్టం. ఐ ఫీల్ హీఈస్ మాస్టర్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్, అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్తే విశ్వనాథ్ గారు, కే విశ్వనాథ్ గారుతో గడిపిన సమయం అవ్వచ్చు, ఆయన చూసిన సినిమాలు అవ్వచ్చు, అవి మర్చిపోను నేను. అండ్ చాలా చాలా ఇన్స్పైర్ చేస్తాయి మనల్ని. గడిపారా టైం? కొంత టైము ఐ స్పెండ్ విత్. ప్లీజ్ నాకు చెప్పండి. సో కే విశ్వనాథ్ సార్ది నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఇట్స్ లైక్ నాకు ఇక్కడ ఎవరు తెలియదు సార్, ఐఎమ్ కంప్లీట్ అవుట్ సైడర్. సో 2013లో ఇండస్ట్రీకి ఏదో చేద్దాం, రాజమౌళి గారి క్లాస్ విని మనం కూడా ఇంకా గెలిచాము, ఫిల్మ్ మేకర్ మనం, అసలు బెంగళూరులో ఉద్యోగం ఏం చేస్తున్నాం అని చెప్పి బ్యాగ్ వేసుకుని వచ్చాక ఒక రియాలిటీ చెక్ అవుతుంది. ఆ రియాలిటీ చెక్లో మనం ఎక్కడి నుంచి ఉన్నామో తెలుస్తూ ఉంటాం. ఓకే, ఆ క్రమంలో ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ కోసం అనుకోండి, లేకపోతే ఏదైనా అనుకోండి, ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్ ఏవి పెట్టినా కూడా నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. అండ్ షార్ట్ ఫిల్మ్లు వల్ల వచ్చే ఆ రికగ్నిషన్ అనుకోండి, లేకపోతే అది ఏదైతే ఉంటుందో అది మినుగురు పురుగు వెలుగు లాంటిది అన్నమాట. ఆ రాత్రికి నువ్వు ఏంటి ఏమన్నారు? మినుగురు పురుగు వెలుగు లాంటిది. మినుగురు పురుగు అంటే లైట్ ఫ్లై ఉంటుంది కదా, ఆ లైట్ ఫ్లై యాక్చువల్లీ అది ఆయువు చివరికి వెళ్ళిపోతున్నప్పుడు అలా వెలుగుతూ ఉంటుంది. అది విషయం. దానికి న్యాచురల్లీ అదేదో పెద్ద అలా వెలగడం అని కదా, మామూలుగా ఉండి ఇంకా దాని ఆయువు అయిపోతుంది అంటే అది వెలగడం స్టార్ట్ చేస్తుంది అనమాట. అండ్ ఇంకా అది అయిపోతుంది. సో మనకు అది అందంగా కనిపించవచ్చు, కానీ అది చాలా జీవితం యొక్క ఆఖరి దశలో ఉంది. అది బ్యూటీ లేదు దాంట్లో. సో ఇట్స్ లైక్ మినుగురు పురుగు వెలుగు చాలా తక్కువసేపు ఉంటుంది అనమాట. సో అలా ఆ రాత్రికి నువ్వు ఆ ఈవెంట్లో ఓకే చాలా బాగా తీసారండి అంతే. ఆ తర్వాత రోజు ఉదయానికి నీ ఫోను మోగదు, ఏమీ జరగదు, నువ్వు నీ మంచం మీద లేస్తావు, నువ్వు నీ కాఫీ నువ్వే పెట్టుకోవాలి, ఏదైనా కూడా ఇదే జరుగుతుంది, లైఫ్ ఏం మారదు. సో ఇట్స్ ఎ రియాలిటీ చెక్ యాక్చువల్లీ, అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్. నేనేం కంప్లైంట్ చేయట్లేదు. అండ్ ఇది చాలా మందిలో ఉంటుందండి. అంటే ఇక్కడ దాకా వచ్చిన చాలా మంది కథ చాలా సిమిలర్గా ఉంటుంది. నేనేదో కొత్తగా ప్రత్యేకంగా కష్టాలు పడ్డాను, ఇదంతా సోది సార్. ఓకే, మన ఎవరు సినిమా చేయమనలేదు, మనం చేద్దామని వచ్చాం, సింపుల్. సో ఆ తరంలో చిరంజీవి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం, ఒక 30 minutes షార్ట్ ఫిల్మ్. అంటే అసలు మనం హోల్డ్ చేయగలమా లేదా, ఇప్పుడు చూస్తే చాలా ఇమ్మెచ్యూర్గా అనిపించవచ్చు, కానీ అప్పటికి అదే గొప్ప విషయం. ఓకే, సో హోల్డ్ చేయగలమా లేదా అంటే ఒక క్రూని నేను అసలు మేనేజ్ చేయగలనా లేదా అని నాకు నేనే చెక్ చేసుకుందామని చెప్పి మా ఫ్రెండ్స్ అందరి దగ్గర డబ్బులు తీసేసుకుని వాళ్ళందరినీ అప్పులు పాలు చేసి షార్ట్ ఫిల్మ్ చేసాం. ఎంత అయింది అప్పట్లో? అప్పట్లోనే అయింది సార్, ఇంచుమించు 1,00,000 దాటి. ఎక్కువే, చాలా ఎక్కువే. ఎందుకంటే యాంకర్ రవి వాళ్ళు చేశారు. ఓకే, అంటే రవి హ్యాస్ బీన్ సపోర్టివ్, కానీ మిగతా విషయాలన్నీ అవుతాయి కదా. సో 1,00,000 దాకా అయింది. బట్ ఆ షార్ట్ ఫిల్ము కే విశ్వనాథ్ గారికి అనుకోకుండా చూపించడం జరిగింది. మా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు పెద్ద అబ్బాయి దానికి మ్యూజిక్ చేశారనమాట, ఈ యోగేశ్వర్ శర్మ అని. ఆయనకి నచ్చి ఇది ఒకసారి విశ్వనాథ్ గారికి చూపిద్దామంటే మేము విశ్వనాథ్ గారికి చూపించడం, విశ్వనాథ్ గారికి చూపించాక విశ్వనాథ్ గారు
ఆ సాగర సంగమం షో ఒకరింట్లో అవుతోంది అంటే ఆయన ఎవరింట్లో అయితే అవుతుందో వాళ్ళకి చెప్పారట, ఆ అబ్బాయిని ఒకసారి పిలవండి సాగర సంగమం సినిమాకి అని చెప్పి. సో అలా ఆయనతో కలిసి సాగర సంగమం సినిమా చూశాను నేను. కే విశ్వనాథ్ గారు, దానికి నాని గారు కూడా వచ్చారు ఆ రోజు. సో కే విశ్వనాథ్ గారితో గడిపాక తర్వాత ఒక వారం అయిపోయింది అండ్ సేమ్ చిరంజీవి షార్ట్ ఫిల్మ్ ట్రెండింగ్లో ఉంది, 10 లక్షల వ్యూస్ దాడుతున్నాయి, కానీ మనకైతే ఏమీ రాలే, యాక్చువల్లీ ఏం రాలే. అండ్ ఇట్స్ లైక్ ఆల్ టైమ్లో ఇంకా అక్కడి నుంచి ఫోన్ కాల్స్ ఏవి కూడా అసలు కొంచెం కూడా ట్రాన్స్లేట్ అవ్వలేదు, ఏం ట్రాన్స్లేట్ అవ్వలేదు, నథింగ్. సో దానివల్ల అప్పటికప్పుడు ఇమీడియట్గా అయితే ఏమీ అవ్వలేదు. సో ఇంకా ఇట్స్ లైక్ గేమ్ ఓవర్ టైప్స్ జోన్ అది అప్పుడు నాకు యాక్చువల్లీ. ఇంకా చాలు మనం మేబీ అప్పటికే ఒక 3 years అయిపోయింది, 2016-17. సో మేబీ ఇది కరెక్ట్ కాదేమో, మనకి నేచర్ అదే చెప్తోందేమో నీకు బలంగా, నువ్వే దాన్ని ఎగెయిన్స్ట్గా వెళ్ళి ఏదో ట్రై చేస్తున్నావు అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్లో ఉన్నాను నేను. ఆ జోన్లో ఒకరోజు ఒక 10 days తర్వాత అనుకుంటా విశ్వనాథ్ గారు నాకు ఫోన్ చేశారు. కే విశ్వనాథ్ గారు ఒక 1 fine night ఫోన్ చేశారు. ఆ నెంబరు సాయన ద్వారా తీసుకుని ఫోన్ చేసి, నాకు ఇప్పటికీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, నేను సినిమా చేస్తానంటే వస్తారు, నాకు మీరు రాస్తారా అని అడిగారు అనమాట. ఆయన చిన్న వయసుతో సంబంధం లేదు, ఆయన అందరినీ మీరు అని అంటారు. సో నాకు మీరు రాస్తారా అని అడిగారు. అండ్ ఆయన సినిమా చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆ సమయంలో దట్ గేవ్ మీ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్ టు స్టే బ్యాక్ ఇక్కడ ఉండడానికి. అండ్ తర్వాత విశ్వనాథ్ గారిని, గురువు గారిని అప్పుడప్పుడు ఇంట్లో కలిసేవాడిని, ఆయన పుట్టినరోజుకి వెళ్ళేవాడిని, ఆయన అనుభవాలు చెప్పేవారు. బ్యూటిఫుల్ స్టోరీ, లవ్లీ. సో నేను కలిసిన మొట్టమొదటి వ్యక్తులు ఇండస్ట్రీలో తనికెల భరణి గారు, అంటే చిరంజీవి ద్వారానే. తనికెల భరణి గారిని నేను స్వాతి ముత్యంలో, కమల్ హాసన్లో వెంటపడ్డాను ఒక వాయిస్ ఓవర్ కోసం, ఇది తినేసాను అసలు. ఆయన ఫ్రస్ట్రేట్ అయిపోయి చిరాగ్గా నన్ను నేను వదిలించుకోవడానికి చెప్పేశారని నా ఫీలింగ్ ఇప్పటికి కూడా. ఓకే, భరణి గారిని కలిసి ఫస్ట్ భరణి గారు, తర్వాత సిరివెన్నెల గారు, తర్వాత విశ్వనాథ్ గారు. బ్యూటిఫుల్. నాకు వీళ్ళే పరిచయం ముందు, స్టార్ట్ అవ్వడమే అక్కడ స్టార్ట్ అయింది నెట్వర్కింగ్, ఇంకెవరు తెలియదు. సో 35 అనే కథ ఎందుకు చెప్పాలనిపించింది, ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నారు? 35 యొక్క జర్మినేషన్ అంటే బేసిక్గా దిస్ కమ్స్, ఇది అంటే నాకు బాగా ఇష్టమైన ఫిల్మ్ మేకర్స్లో రాజమౌళి గారు కూడా ఒకరు అండ్ విశ్వనాథ్ గారు కూడా ఒకరు అనమాట. కే విశ్వనాథ్ సార్, ఆ బాపు సార్ ఇందాక చెప్తున్నట్టు. సో రాజమౌళి గారు ఒకటి అంటూ ఉంటారు, ఏమంటారంటే ఆయన ఇప్పుడు ఆయన ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నాను నేను, కర్ణుడు ఒక ఐకానిక్ క్యారెక్టర్. ఓకే, ఫర్ మీ డ్రామా స్టార్ట్స్ వెన్ కర్ణుడు పాండవులు అంటే ఎలా ఉంటుంది, కృష్ణుడు ఒక ఐకానిక్ క్యారెక్టర్, కృష్ణుడు కౌరవుల వైపు ఉండుంటే ఎలా ఉంటుంది. అలాంటి ఐడియాస్ ఆ ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు ఓకే ఇలా కూడా ఆలోచించి ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అనుకుంటున్నప్పుడు, లవకుశుల్ని సీతమ్మ వారు పెంచారు పుట్టాక. వారిని రాముల వారికి అప్పగించి సీతమ్మ వారు ఆమె ఆ భూమిలోకి వెళ్ళిపోయారు అనమాట. సో ఈ అనాలజీలో మీరు చూస్తే లవకుశుల్ని సీతారాములు ఎప్పుడు కలిసి పెంచలేదు, వాళ్ళు సింగిల్ పేరెంట్ కిడ్స్. లవకుశులు ఎప్పుడు సీతారాములు కలిసి ఒక దగ్గర ఎప్పుడు పెంచలేదు. సో అలాంటి ఒక సీతారాములు లాంటి జంట లవకుశుల్ని పెంచితే ఎలా ఉంటుంది అన్న థాట్లోంచి 35 స్టార్ట్ అయింది. ఓకే, దాంట్లోకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా వచ్చింది? సో ఒక ఇద్దరు పిల్లల్ని పెంచుతున్నప్పుడు వాళ్ళ పిల్లలే ప్రపంచంగా బతికే ఒక జంటకి వాళ్ళ చుట్టూనే తిరుగుతున్నప్పుడు వాళ్ళకు వచ్చే ఇమీడియట్ కష్టాలు ఏముంటాయి, న్యాచురల్గా బిలీవబుల్గా ఏముంటాయి అంటే, ఆ పిల్లోడు చదువుతో ఇబ్బంది అవ్వచ్చు, లేకపోతే ఆ పిల్లోడికి ఏమైనా దాన్ని ఏమంటారు డిసేబిలిటీ ఉండొచ్చు, లేకపోతే ఇంకేమైనా ఉండొచ్చు. సో ఆ దాంట్లోంచి మ్యాథ్స్కి ఏమని, దెన్ అరుణ్ క్యారెక్టర్కి ఏమని, దెన్ ఎవ్రీథింగ్ ఫ్లోడ్. వెరీ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ ద ఫిల్మ్. అంటే ఆబ్వియస్లీ మనం సినిమా రిలీజ్ అయ్యాక కూడా
మాట్లాడతాం కాబట్టి ఇప్పుడు దీంతో ఎండ్ చేద్దాము. నైస్ ఇంట్రడక్షన్. మూవీ September 6th వస్తుంది. సో ఆ థాట్ అనేది నాకు చాలా, ఎందుకంటే ట్రైలర్ చూసినప్పుడు ఓకే లవకుశ రామాయణ అక్కడ దీని సీడ్ అనేది అక్కడ ఉంటుంది అని నాకు అనిపించింది. మాక్సిమం నేను అనుకున్నది మ్యాథ్స్ టీచర్లు అంటే అందరికి చిరాకు, మ్యాథ్స్ అంటే చిన్నప్పుడు భయం చాలా మందికి ఉంటుంది, అలా అనుకున్నా. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఇట్స్ అన్ ఎంటర్టైనింగ్ డ్రామా. డూ వాచ్ ఇట్. పక్కా Thank you so much, sir. Thank you, sir. Thank you. Namaskar. Hola! Your dream vacation to Dubai starts from ₹29,999 only with GT Holidays, South India's #1 travel brand.